పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుడిని నా భర్తగా చేసుకొని ఆయన్ని ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును బలహీనత సమయములందును ఈయన్ని కాపాడి ఇతరుని నొల్లక మేము బ్రతుకు దినములన్నీ ఈయనకి భార్యనై ఉందును. ఉంటావమ్మా? ఏమై ఉంటావు? భార్యనై ఉంటావు. ప్రైజ్ పాడతాం. స్తోత్రం. ఈ సమయంలో తల్లిదండ్రులు, పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు, ఒకవేళ ఎవరైనా రాకపోతే మేనమామలు కానీ లేదంటే పెద్దవారు ఎవరైనా వచ్చి వారి తరపున నిలబడవచ్చు. వివాహం లేట్ చేయవలసిన పని ఏం లేదు, రావాలి ఈ సమయంలో. అంటే యాక్చువల్గా అయితే మన హిందూ సంప్రదాయ ప్రకారంగా అయితే దీన్ని కన్యాదానం అంటారు. ఒకరినొకరిని చేతిలో పెడతారు. కాబట్టి ఇది వీళ్ళు ప్రమాణాలు, పెళ్లి కుమార్తె దేవుని ఎదుట చేసే ప్రమాణాల నిమిత్తము ఈ సమయంలో తల్లిదండ్రులు కూడా ఉండాలి. దయతో రండి, సమయాన్ని లేట్ చేయకండి, రావాలి. పెండ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కూడా రావాలి. వస్తుందా అని అది ఆఫ్ చేసేవా? సరే, ఈ సమయంలో మరొకసారి నేను ఫైనల్గా, ఎందుకంటే కన్యాదానం అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పెళ్ళి అయిపోయిందంటే లెక్క మన దాంట్లో. పిల్లల్ని పెళ్లి కొడుకుకి ఇచ్చేస్తారు, పెట్టుకెళ్ళిపోవడమే రూల్గా. కాబట్టి మరొకసారి ఫైనల్గా నేను అడుగుతున్నాను, అమ్మ మీ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టమేనా, కష్టమా? ఎంత ఇష్టం? అది ఎంత ఇష్టం? ఓకే. మీరు ఈ పాపని మీ కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? దాని ఏమైనా ఇబ్బందులతో గట్ట కాదు కదా అమ్మ? మీరు కూడా రావాలి, మీరు కూడా రావాలి. ఈ పాపని మీ కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనమ్మా? ఇష్టమేనా? చాలా ఇష్టం కదా. సరే, ప్రెసిడెంట్ అయితే ఈ సమయంలో మీ అమ్మ యొక్క చేపట్టుకోండి, బాబు యొక్క చేపట్టుకోండి, ఒకరి చే మీరు కూడా ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చెక్కమైన చెక్కగా ఇద్దరు దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచేతము, దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచేతము. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చెక్కమైన చెక్కగా ఇద్దరు దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచేతము, దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచేతము. చెయ్యి ఒకరమ్మని లేదు కదా, ఎందుకు వదిలేసారు? పట్టుకోండి, మీరు కూడా ఎలా పట్టుకోండి. అయ్యా అక్కడ మైక్ తీసిరండి సార్. ఆఫీస్ ఉందండి. బాబుకి మైక్ ఇవ్వండి, ఒక మైక్ ఇవ్వండి, ఒక మైక్ ఇవ్వండి. అది ఆఫీస్ ఉంది. అయ్యా మైక్ ఇవ్వండి సార్. హలో, ఎప్సిబానే నిన్ను శద్రకని నేను
ఇది మొదలుకొని నా జీవితాంతం వరకు నిన్ను విడవక వ్యాధి అందును బాధ అందును మేలుకైనను కీడికైనను కలిమికైనను నిన్ను విడవక ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించుచున్నాను. ఇలాగున జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఎప్సివాని నేను శద్రకనే నిన్ను నా జీవితం అంత వరకు నిన్ను విడవక వ్యాధి అందును బాధల అందును కష్టములందును నా ఆస్తులు సమపాలనిచ్చి సంరక్షించి నీకు భారీగా ఉందనని అంగీకరించచ్చు ఇలా జరిగించదనని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఒంటరి బ్రతుకులో విడిచిదరు, ఒకరికి కొరకొకరు నిలిచిదరు. ఒంటరి బ్రతుకులో విడిచిదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికిదరు. తల్లి నాటి నుండి మా కుటుంబం అంటూ, తల్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకలు వేచుకునేటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన చెక్కరా ఇతరకు తవ్వు తెలితో. ఉంగరాలు ఉన్నాయండి, ఉంగరాలు బైబిల్స్ ఉన్నాయి కదా. అయితే ఈ సమయంలో పెండ్లి కుమారుడు ఇంతవరకు ముసుగుతూ ఉన్నటువంటి పెండ్లి కుమార్తెను చూసాడు. ఒకవేళ అమ్మాయి గట్ట మారిపోయిందేమో ఒకళ్ళు చూసుకోవడానికి క్లారిటీ కోసం